ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు దేశం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది. ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటం, సెంట్రల్‌లో టీడీపీ, జనసేనకు సంబంధించిన ఎంపీల సపోర్ట్ ఉండాలి కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్‌కి ప్రయారిటీ పెరుగుతుంది. అందులో భాగంగానే ఇటీవల జరుగుతున్న ఎన్నికల్లో కూడా మనం చూస్తూనే ఉన్నాం. మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ చేత క్యాంపెయినింగ్ చేసుకున్నారు. అక్కడ భారీ విజయాన్ని కూడా సాధించారు. ఇక ఈసారి మరొక ఎన్నిక రాబోతుంది. ఆ ఎన్నికలకు సంబంధించి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల నుంచి సీఎం చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కూడా ప్రచారం చేస్తారంటూ కూడా ఒక ఊహాగానం అయితే వస్తుంది. కంపల్సరిగా అటు పవన్ కళ్యాణ్కి హీరో కమ్ పొలిటీషియన్గా ఉన్న నేపథ్యంలో ఆయనకి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది. సో ఢిల్లీ లాంటి ఒక మహానగరంలో అన్ని రాష్ట్రాలకు సంబంధించిన నాయకులు ప్రజలు ఉంటారు కాబట్టి అక్కడ పవన్ కళ్యాణ్ చేత క్యాంపెయినింగ్ చేసుకుంటే బీజేపీ కలిసి వస్తుంది. ఏదైతే మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల ఫలితాలు ఎలా అయితే ఉన్నాయో తెలుగు ప్రజలు ఎక్కువ ఉన్న చోట అటు పవన్ కళ్యాణ్ కూడా ప్రచారం చేయడం జరిగింది. అక్కడ భారీ విజయాన్ని అంటే పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన అన్ని చోట్ల కూడా గెలిచారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో కూడా 100% స్ట్రైక్ రేట్‌తో ఉన్నారు. మహారాష్ట్ర లాంటి ఎన్నికల్లో ఆయన ప్రచారం చేశారు. ఇక ఢిల్లీలో కూడా చంద్రబాబు అటు రాజకీయ అనుభవం ఉంది. పవన్ కళ్యాణ్‌కి ఇమేజ్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి వీళ్ళిద్దరిని కూడా ఢిల్లీలో ప్రచారం చేయించుకుంటే కూటమికి, బీజేపీకి కలిసి వస్తుందనేది కూడా బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా ఒక రూట్ మ్యాప్ కూడా త్వరలోనే వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ బలోపేతం అవ్వడానికి ఇప్పుడు మెయిన్ క్యాంపెయినింగ్ అనేది పవన్ కళ్యాణ్ అవుతున్నారని చెప్పుకోవచ్చు. ఇటు రాబోయే తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, మహారాష్ట్ర, ఢిల్లీ ఇలాంటి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌ని యూజ్ చేసుకుంటే అంటే క్యాంపెయినర్‌గా వాడుకుంటే అటు పవన్ కళ్యాణ్ కూడా జాతీయ స్థాయి నాయకుడిగా గుర్తింపు వస్తుంది. అలాగే రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు కూడా ఇప్పుడు బీజేపీతో కలిసి ఉన్నారు కాబట్టి ఇలాంటి వ్యక్తుల్ని ప్రచారం చేసుకుంటే ప్రజల్లో ఒక నమ్మకం వస్తుంది. తెలుగు ప్రజలకి బీజేపీ సైడ్ వెళ్తారనేది కూడా ఒక బీజేపీ అధిష్టానం ఆలోచిస్తుంది. అందులో భాగంగానే ఢిల్లీలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకి చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కూడా ప్రచారం చేయబోతున్నారు. దానికి సంబంధించిన రూట్ మ్యాప్ కూడా త్వరలోనే రాబోతుంది. कैमरा पर्सन